ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఫైర్ కాన్సెప్ట్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఉన్న తేడా ఏంటి అసలు? చాలా మంది ఏంటంటే రెండింటిని సినానిమస్ గా వాడుతూ ఉంటారు. అది అంటే ఆర్థిక స్వేచ్ఛ, మళ్ళీ ఫైర్ సేమ్ అనుకుంటాం. ఫైర్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వేచ్ఛ, అట్ ద సేమ్ టైం రిటైర్ అర్లీ. అది ఫైర్. అంటే నువ్వు మళ్ళీ జీవితంలో పని చేయకపోయినా సరే నువ్వు సంపాదించిన డబ్బులతో వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, వచ్చే రాబడి ఏదైతే ఉందో, వెదర్ ఇట్ ఈస్ ఒక ఇల్లు కొనేసి దాని నుంచి వచ్చే రెంటల్ కావచ్చు, ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్టే కావచ్చు, ఆర్ రిటర్న్స్ మీద బతకడాన్ని ఫైర్ అంటాం. మళ్ళీ నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. బేసికల్లీ నువ్వు పని చేయకపోయినా, ఏమి చేయకపోయినా నీ మిగిలిన లైఫ్ గడవడాన్ని ఫైర్. సో అది చాలామంది చేస్తూ ఉన్నారు. 35-40-45 వరకు వాళ్ళు అనుకున్న ఒక అమౌంట్, ఒక కార్పస్ క్రియేట్ చేద్దాం అనుకుంది చేస్తూ ఉన్నారు. చేసేసి కష్టపడి ఆపేసి ఆ తర్వాత ఇష్టం ఉంటే చేస్తారు, పని చేయకపోతే ట్రావెల్ చేయడము, వాళ్ళ వేరే ఏదైనా హాబీ ఉంటే పర్స్యూ చేయడాన్ని ఫైర్ అంటాం. క్వైట్ కామన్ అయిపోయింది. ఈ అంటే ఏమంటారు, ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. బయట పని చేయడము, కొన్ని సంవత్సరాలు బయట చేసి వేరే కంట్రీలో పని చేసి రావడము, ఆరు ఒక మంచి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మంచి వాల్యుయేషన్ వస్తే అమ్మేయడము, దీని ద్వారా ఫైర్ సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరు బాధ్యతలు లేని కొద్దిమంది ఏంటంటే ఆల్రెడీ అర్లియర్ జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ సఫిషియెంట్గా ఆస్తులు ఉంటాయి, నీకు కావాల్సిన నువ్వు సంపాదిస్తావు. సో నిన్ను అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి నీ వచ్చే శాలరీని మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది. నాకు చాలామంది క్లయింట్స్ ఉన్న 20s ఇంకా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక అవసరాలు ఉండవు. ఫ్యామిలీ ఎవరు డబ్బులు అడిగే వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు 80%, 90% శాలరీని కూడా పక్కన పెట్టేస్తారు. ఒక 10-15 సంవత్సరాలు అలా పెడితే నీ కార్పసే సఫిషియెంట్ అయిపోతుంది. ఎందుకంటే రెంట్ ఖర్చు లేదు, ఇంట్లో ఖర్చు లేదు, ఓన్లీ నీ ఖర్చు, నీ ఆఫీస్ ఖర్చు తప్ప ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ఈ చేయడానికి ఫైర్ అంటాం కదా, అది అర్లీ. సో నౌ కమింగ్ టు ఆర్థిక స్వేచ్ఛ ఆర్ ఆర్థిక ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఇదేంటంటే రేపటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం, డబ్బుల గురించి ఎక్కువ అంటే ఐడియల్లీ ఏంటంటే అప్పులు లేకుండా ఉండడం. నువ్వు సంపాదన ఉంది, అప్పులు లేవు నీకు, సో యూఆర్ స్టిల్, సో దట్ ఈస్ ఒక రకమైన ఆర్థిక స్వేచ్ఛ. ఆర్ నీకు ఒక 1 or 2 years సరిపడా ఫ్యామిలీ రన్ చేయడానికి కానీ అన్ని కావడానికి ఫండ్స్ రెడీగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు, అది ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ఫ్రీడమ్. అండ్ నీవు ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నావు, ఒక రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నావు, ఒక 6 months బ్రేక్ తీసుకుందాం, యూ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్. బట్ అంటే వరీస్ లేవు, రేపటి గురించి కానీ ఎటువంటి వరీస్ లేవు, సఫిషియంట్ ప్లాన్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ పని చేయాలి, అది ఆర్థిక స్వేచ్ఛ. సో ఒక మంచి ఇల్లు ఉండడం, స్టేబుల్గా జాబ్ ఉండడం, స్టిల్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇది 2 తేడా అనమాట. అక్కడ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు మళ్ళీ నువ్వు ఎప్పుడు పని చేయాల్సిన అవసరం ఉండదు. రిటైర్మెంట్, నువ్వు యూఆర్ రెడీ టు రిటైర్. ఆర్ నీకు ఇక్కడ మాత్రం నువ్వు పని చేయాలి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఫైనాన్షియల్లీ సెక్యూర్. స్టిల్ ఒక 10 years 15 years నువ్వు కష్టపడాల్సి వస్తుంది, బట్ నువ్వు రేపటి గురించి ఆలోచన లేకుండా, లోన్స్ లేకుండా ఉండడం, ఈఎంఐ ద్వారా కాకుండా ఏదైనా కొనాలన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం. ఒక కార్ కొనాలి, ఒక మొబైల్ ఫోన్, ఒక ఐఫోన్ కొనాలంటే మళ్ళీ ఈఎంఐ వెళ్ళకుండా దాన్ని పిల్లల ఫీజు వస్తూ ఉంది, ఒక సంవత్సరానికి 2.5 లక్షలు కట్టాలి, మళ్ళీ దానికి ఒక లోను, లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తీయాల్సిన అవసరం లేదు. సో ఇలా బతకడం ఏదైతుందో అది ఆర్థిక స్వేచ్ఛ. అండ్ సడన్గా ఎక్కడ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ ఆలోచన లేకుండా ఉండడం, అంటే యు ఆర్ నాట్ రియల్లీ రిచ్, బట్ నీకు సరిపడా రిసోర్సెస్ ఉన్నాయి, సరిపడా ప్లాన్స్ ఉన్నాయి, దాన్ని ఆర్థిక స్వేచ్ఛ అంటాం. సో దెర్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఇన్ ఫైర్ రాకముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ. ఈ ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే కరెక్ట్ ప్లాన్ ఉన్న వాళ్ళే వస్తారు తప్ప, అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ ప్లాన్, మళ్ళీ నువ్వు కరెక్ట్ పద్ధతుల్లో నువ్వు ఇన్వెస్ట్ చేయడము, అప్పులు అనేది పెంచుకోకపోవడం. చాలామంది ఏంటంటే అప్పులు, లగ్జరీస్ కోసం అప్పులు చేసేస్తారు, తర్వాత ఇబ్బందులు పడతారు. అది అలా చేసే వాళ్ళు ఎవరికి కూడా ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉండదు. మనం ఏం చేద్దామని ప్రతి నెల నెక్స్ట్ మంత్ శాలరీ రాకపోతే ఎలా, నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అనే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ అయితే ఎప్పుడు బొడగొట్టుకుంటామో దాన్ని ఆర్థిక స్వేచ్ఛ అంటాము. సో ఈ 2 కాన్సెప్ట్స్ డిఫరెంట్, కాకపోతే ఫస్ట్ పొందాల్సింది ఆర్థిక స్వేచ్ఛ. అదొక కాన్స్టెంట్గా పొందిన తర్వాత ప్రాబబ్లీ
5 to 10 yearsలో నువ్వు FIRE Yes. కూడా ఏం చేయొచ్చు అనమాట. సో ఈ రెండింటిని ఈ కన్ఫ్యూజన్ పొడగొట్టుకొని చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏదైతుందో దాన్ని ఫైర్ అనుకుంటారు. కాదు, ఏం చేసేస్తారంటే నా దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదో రిస్క్ తీసుకొని అన్నోన్ బిజినెస్లో పెట్టడము, ఆర్ తన జాబ్ వదిలేసేసి మంచిగా వెల్ పేయింగ్ జాబ్ వదిలేసేసి యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు అనుకుంటారు సరిపోతుంది అనుకుంటారు. బట్ బయటకు వచ్చాక ఏంటంటే నీకు రెగ్యులర్ ఇన్కమ్ లేకపోతే ఎంత ఉన్నా అంటే కూర్చుని కరిగిపోతాయి అంటారు ఆస్తులు. సో అలా జరిగిపోతాయి. సో అందుకోసమే ఫైర్ అనేది వినడానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, బట్ నిజంగా నువ్వు ఫైర్ స్టేజ్లో ఉన్నావా లేదా అని చాలా అనలైజ్ చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మిస్కన్సెప్షన్తో ఫైర్ అనుకుంటాము, ఇబ్బందులు పడి మళ్ళీ జాబ్కి వెళ్ళి మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. సో దానికన్నా కూడా ఈ దాన్ని అంటే మిస్జడ్జ్ చేయకుండా అనలైజ్ చేసుకొని ఫైర్ వైపు మెల్లిగా వెళ్తే మంచిది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఫైర్ కాన్సెప్ట్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఉన్న డిఫరెన్స్ గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.